జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, బీజేపీ అభిమానులకు, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు ఒక మంచి శుభవార్త అయితే తీసుకువచ్చిన ఈ ఢిల్లీ రాష్ట్రానికి అరవింద్ కేజ్రీవాలే మకుటం లేని మహారాజు. దాదాపుగా 2014 నుంచి మొన్నటి వరకు ఢిల్లీలో చక్రం తిప్పిందంతా ఎవరంటే ఈ అరవింద్ కేజ్రీవాలే. అసలు అరవింద్ కేజ్రీవాల్ దెబ్బకు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ గింగిరాలు తిరిగితే ఇక కాంగ్రెస్ పార్టీకు డిపాజిట్లు కూడా దక్కల. ఢిల్లీలో మొత్తంగా 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2015లో జరిగినటువంటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 67 అసెంబ్లీ స్థానాల్లో విజయడంకా మోగించింది. ఇక 2020లో జరిగినటువంటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 70 స్థానాలకు గాను 62 స్థానాల్లో విజయం సాధించింది. అర్థమవుతుందా? అంటే 2 సార్లు కూడా 60కి తగ్గనేలా. ఇక ఇప్పుడు 2025 ఫిబ్రవరిలో ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో జరగనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఒక అగ్రగామి సంస్థ చేత ఒక అంతర్గత సర్వే చేపించుకునింది. ఎవరో బీజేపీ. అందులో విస్తుగొలిపేటటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ వివరాలను తెలుసుకునే ముందు మనం ముందుగా 2020లో జరిగినటువంటి ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల గురించి మనం మాట్లాడుకోవాలి. 2020 ఫిబ్రవరిలో జరిగినటువంటి ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 62 స్థానాలను అయితే గెలుచుకునింది. అంతేకాకుండా 53.57% ఓటు బ్యాంకుతో తిరుగులేని స్థాయికి చేరుకునింది. ఇక తరువాత స్థానంలో భారతీయ జనతా పార్టీ నిలబడింది. ఈ ఎన్నికల్లో బీజేపీ కేవలం 8 సీట్లు మాత్రమే కైవసం చేసుకునేది. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓటింగ్ శాతం ఎంతో తెలిసిన 38.51% ఓట్లు అయితే వచ్చినాయి. అంటే ఒకవేళ సీట్లు తగ్గినా కూడా ఓటింగ్ శాతం పరంగా చూస్తే పర్వాలే. ఇక 3వ స్థానంలో కాంగ్రెస్ పార్టీ నిలబడింది. అబ్బా, ఘోరంరా స్వామి, అద్మానం అయినా అవమానం చెప్పాలంటే. ఈ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం ఎంత తెలిసిన కేవలం 4.23%. అర్థమైందా? సరే, ఇక ఇప్పటి విషయానికి వద్దాం. ఢిల్లీలో 21% దాకా ముస్లింల ఓట్లు ఉన్నాయి. ఈ ముస్లింల ఓట్ల మీదనే అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు ఆమ్ ఆద్మీ పార్టీలు కానీ ఆధారపడి ఉన్నాయి. ఈ మధ్యలో ఇప్పుడు ఎంఐఎం పార్టీ కూడా వచ్చి చేరింది. ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగడానికి ఎంఐఎం పార్టీ ముందుకు వచ్చింది. ఇక పార్టీల బలాబలాల గురించి ఒకసారి చెప్పుకుందాం. గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 4.23% ఓట్లని సంపాదించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఢిల్లీలో బలపడతా వస్తుంది. తెలుసు కదా మీకు అందరికి కూడా. ఎందుకంటే ఈ ముస్లింల ఆదరణ, వాళ్ళ సపోర్ట్ కోసం ఈయన రాహుల్ గాంధీ ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నాడు, హిందువులను ఘోరంగా అవమానిస్తున్నాడు, దూషిస్తున్నాడు, ద్వేషిస్తున్నాడు. అంటే మిగతా ప్రాంతీయ పార్టీలు అన్నింటిని కూడా తొక్కిపట్టేసి మొత్తం అంతా ఆ సపోర్ట్ అంతా నాకే కావాలన్నట్టు ఈయన ఆ క్రమంలో ముందుకెళ్ళిపోతాడు. ముందుకెళ్ళడం కాదు, దూసుకొని పోతున్నాడు. ఇదే సమయంలో ముస్లింలలో ఆమ్ ఆద్మీ పార్టీ పైన వ్యతిరేకత అయితే వ్యక్తం అవుతుంది. తమకు చేయాల్సినటువంటి పనులను అరవింద్ కేజ్రీవాల్ చేయడం లేదని చెప్పేసి ఈ ముస్లింలు కేజ్రీవాల్ పైన కోపంతో ఉన్నారు. ఇక ఢిల్లీలో ఈ ముస్లింల జనాభా అధికంగా ఉండే నియోజకవర్గాల్లో ఇప్పుడు ఎంఐఎం పార్టీ కూడా పోటీ చేస్తుంది. అంటే 21% ఓటర్లుగా ఉన్నటువంటి ఢిల్లీ ముస్లింలు ఇప్పుడు 3 పార్టీలకు చీలిపోని ఉన్నారు. ఇక ఇప్పటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేస్తా వస్తున్నటువంటి మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అంటేనే అసహించుకునే పరిస్థితికి వచ్చేసింది. ఎప్పుడు చూసే అబద్ధ ప్రచారాలు, అవినీతి, ఈ గ్యాప్లో ఈయన పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ జైలుకు పోయి రావడం ఒకటే కాదులే. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఢిల్లీలో అభివృద్ధి అనేది జరగనేలా. కేంద్రం చేసే పనులు తప్ప ఒక్క రోడ్డును కూడా ఈ కేజ్రీవాల్ ప్రభుత్వం కొత్తగా అయితే నిర్మించాల. కొంతమంది చెప్తా ఉంటారు, ఓయమ్మ ఈ కేజ్రీవాల్ ప్రభుత్వంలో స్కూళ్ళు అట్టగట్టారు. ఆడేదో ఒకటి కట్టి అదంతా ప్రచారం చేస్తూ ఉంటారు, మీడియాని అడ్డం పెట్టుకొని మీడియాకి అంతా పోసి. అర్థమవుతుందా? కానీ ఆడబి చూస్తే తెలుసా రియాలిటీ ఎట్టుంటుందో. ఇప్పుడు మనకు ఆంధ్రాలోను తెలంగాణలో కూడా స్కూళ్ళు, అదేవిధంగా గ్రామాల్లో రోడ్లు, ఈ వీధి బల్బులు, ఇటన్నీ కూడా ఈ ఇళ్ళు ఇవన్నీ వచ్చాయి. దేంతో వచ్చాయి? ఏ డబ్బులతో వచ్చాయి? ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే వచ్చాయి. అర్థమైందా? ఆడ కూడా అదే మారి జరిగింది. కానీ ఆ ఫోటోలు తీసుకొచ్చి ఓర్నైనా అరవింద్ కేజ్రీవాల్ ఇట్లా చేశాడంట అని చెప్పి ఏదో 1-2 పెట్టి ఏమని చెప్పి ప్రచారం చేస్తారు. కనీసం ఢిల్లీలో నీళ్ళ కూడా గతి లేకుండా పోయింది. ఆ విధంగా చేశాడు. అర్థమవుతుందా? నీళ్ల కోసం కూడా మాఫియా తయారైందియా. తాగే నీళ్ల కోసం కూడా మాఫియాను తయారు చేశారు ఢిల్లీలో. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత దారుణంగా ఉన్నాయి ఢిల్లీలో పరిస్థితులు. ఇక ఈ బీజేపీ చేయించుకున్నటువంటి ఈ అంతర్గత సర్వేలో తేలింది ఏందయ్యా అంటే ఢిల్లీలో ఇప్పుడు కేజ్రీవాల్ గ్రాఫ్ అయితే అమాంతం పడిపోయింది. అది ఎంతగానంటే దాదాపుగా 14% పడిపోయి 39% అయితే చేరుకునేది. అదే సమయంలో బీజేపీ గ్రాఫ్ 3.5% పెరిగి 42% అయితే చేరుకునేది.
ఇకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ వచ్చేసి 13% చేరుకుంది. చూడండి అంటే చూడండి, ఈ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ కూడా బాగానే పెరిగింది. ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ వర్గం వాళ్ళలో బాగా మంచి పేరు అయితే తెచ్చుకున్నారు. వీళ్ళు బాగా అబ్బా మన కోసం ఎంతైనా చేస్తున్నారు, ఎంతైనా మన కోసం కష్టపెడతారు, మనకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తారని చెప్పేసి బాగా గ్రాఫ్ అయితే పెంచుకున్నారు వాళ్ళు కూడా. ఇక మిగిలిన ఓట్లు ఇతరులకైతే వెళ్ళనున్నాయి. అంటే వచ్చే ఢిల్లీ ఎన్నికల్లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీకు 45 స్థానాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంట. ఇక యోగి ఆదిత్యనాథ్ గారు ఇక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే ఉండాలి. అంతేకాకుండా ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా నేరుగా ప్రచారంలో పాల్గొనున్నారు. దీంతో ఢిల్లీలో బీజేపీ గెలుపైతే ఖాయంగా కనపడుతుంది. మొత్తానికైతే ఈ డెకాయిట్ ప్రభుత్వం పోయిందంటే ఢిల్లీకి అయితే మంచి జరిగినట్టే. నాజీ ఆచారం అంతకుముందు అంతా ఈ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ వాళ్ళు పోయినారు అనుకుంటే అంతకు మించినోడు దారుణమైనవాడు అరవింద్ కేజ్రీవాల్. ఈ అరవింద్ కేజ్రీవాల్ కంటే కాంగ్రెస్ అయినాయి మారి చేస్తున్నాడు. వీళ్ళు దరిద్రంగా పోయిందనుకో ఢిల్లీకి అయితే మంచి రోజులు వచ్చినట్టే. నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే మిత్రులారా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.